నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఏపీలో మరో 3 నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరంలో కొంత రాజకీయాలు ఏపీలో వేడెక్కుతున్నాయని చెప్పుకోవాలి. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చూసినటువంటి టీడీపీ ఈసారి ఎలాగైనా విజయం సాధించి జగన్ను గద్దెదించాలని కూడా ఖచ్చితంగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో భాగంగానే ఈసారి ఒంటరిగా కాకుండా జనసేనతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో బరిలో దిగేందుకు ఇప్పటికే టీడీపీ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే చంద్రబాబు కూడా కొంత ఎన్నికల ప్రచారానికి మొదలుపెట్టినటువంటి ఉంది. ఆయన కూడా ఎన్నికల శంఖారావం పూరించారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ అభిమానులు చేసినటువంటి హడావిడి చంద్రబాబు కొంత తలనొప్పిగా మారుతోంది. వచ్చే ఎన్నికల నాటికని మాత్రం కొంత చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తాజాగా పశ్చిమ గోదావరి అలాగే ఎన్టీఆర్ జిల్లాల్లో టీడీపీ కార్యకర్తలకు జూనియర్ ఎన్టీఆర్ అలాగే అభిమానులకు సంబంధించినటువంటి మధ్య జరిగినటువంటి గొడవ ఖచ్చితంగా కర్రలతో దాడి చేసుకున్నటువంటి ఘటన ఇప్పుడు రాజకీయాల్లో కొంత హాట్ టాపిక్గా మారుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇదంతా కూడా రాబోయే ఎన్నికలపైన ప్రభావం చూపుతుందనేది ఖచ్చితంగా చంద్రబాబు కూడా కొంత భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే గత కొంతకాలంగా టీడీపీతో పాటు చంద్రబాబు బాలకృష్ణలతో ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ సంబంధం లేనట్టుగానే వ్యవహరిస్తున్నట్టుగా స్పష్టంగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా చూస్తే అర్థమవుతుంది. అయితే కేవలం సినిమాలపైన మాత్రమే ఫోకస్ పెడుతూ ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అయితే సినిమాలు కాకుండా రాజకీయాలు వైపు చూడటం లేదని కూడా ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో యావత్ తెలుగు ప్రజలందరూ కూడా చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతూ నిరసనలు ఆందోళనలు చేస్తూ రోడ్డెక్కితే, అలాగే సినీ ప్రముఖులు కూడా రాజకీయేతర పార్టీల నేతలు సైతం చంద్రబాబుకు కొంత సపోర్ట్గా నిలిచారు. అయినప్పటికీ కూడా ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రాములు కూడా ఇద్దరు కూడా ఎక్కడ కూడా ఏమాత్రం అరెస్టు విషయంలో స్పందించినటువంటి పరిస్థితి ఉంది. అయితే అప్పటికే ఎన్టీఆర్ పైన ఆగ్రహంతో ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో కూడా స్పందించకపోయేసరికి ఆ ఆగ్రహం కాస్త మరింత పెరిగిందని ఖచ్చితంగా ఇవాళ చెప్పుకోవాలి. దీంతో ఎన్టీఆర్ పట్ల టీడీపీ ఫ్యాన్స్ అందరూ కొంత గుర్రుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అప్పటి నుంచి ఎన్టీఆర్ పైన సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతూనే వస్తున్నారు. మరోపక్క ఎన్టీఆర్ అభిమానులు సైతం టీడీపీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్కు సపోర్ట్ ఇస్తూ కూడా పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ సోషల్ మీడియా వేదికలో కనిపిస్తుంది. ఇలా ఇరువురు పోస్టులు పెట్టడం, మరోవైపు కామెంట్లు, వ్యతిరేక విమర్శలు చేస్తూ ఒక సోషల్ మీడియాలో వార్ కొనసాగిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉందని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాలి. గతంలో నారా లోకేష్ పాదయాత్రలో కూడా ఎన్టీఆర్ఏ కొంత భవిష్యత్ సీఎం అంటూ కూడా పోస్టర్లు పెట్టి నారా లోకేష్ కూడా వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాదు ఒంగోలులో కూడా ఈ రకమైనటువంటి వ్యవహారం జరిగింది. కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ కూడా ఫ్లెక్సీలు కట్టి మరింత రెచ్చగొట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇలా కొద్ది రోజులుగా పోస్టర్లు, ఫ్లెక్సీలు పెడుతూ టీడీపీ శ్రేణులను మరింత ఆగ్రహానికి గురి చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. సో తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో కూడా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ అభిమానుల మధ్య కొట్లాట జరిగిందో, అది ఖచ్చితంగా కొంత టీడీపీకి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది ఇవాళ విశ్లేషకుల భావన. మరోవైపు కొందరు ఎన్టీఆర్ అభిమానులు కూడా ఎన్టీఆర్ ఫోటోలతో ప్లకార్డులను పట్టుకొని టీడీపీ సభకు వచ్చి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున వార్తలను చూస్తూ టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా కూడా మాట్లాడేలా చేయడం కూడా కొంత టీడీపీ శ్రేణులను మరింత ఆగ్రహం కట్టలు తెచ్చుకోలేక కూడా చేస్తుందని చెప్పుకోవాలి. సో ఇక ఎన్టీఆర్ ఫోటోలు పట్టుకొని వచ్చినటువంటి వారి సభ నుండి బయటికి పంపించే ప్రయత్నం టీడీపీ కార్యకర్తలు చేశారు. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య తొక్కిసలాట, గొడవ, కొట్లాట జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదంతా కూడా నిజంగా ఎన్టీఆర్ అభిమానులు చేస్తున్నారా, లేదంటే కనుక వైసీపీ నేతలే కావాలని ఇలా ఎన్టీఆర్ పేరుతో గొడవలు సృష్టిస్తున్నారా టీడీపీలో అంతర్గతంగా అనేది కొంత ఎవరికి అర్థం కానటువంటి కొంత ప్రశ్నగానే ఉంది. అయితే దీనిపైన ఎన్టీఆర్ స్పందిస్తే బాగుంటుంది. ఒకవేళ అభిమానులు ఇలాగే చేస్తూ ఉంటే అది ఖచ్చితంగా వారికి నచ్చజెప్పడం వంటివి చేయాల్సినటువంటి బాధ్యత ఎన్టీఆర్కు ఉందనేది ఇవాళ సర్వత్రా వినిపిస్తున్నటువంటి మాట. లేదంటే ఎన్టీఆర్ పేరు చెప్పి ఇంకెన్నెన్ని దాడులు పాల్పడతారో అంటూ కూడా అందరూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఎన్టీఆర్ ఇప్పటికే స్పందించి రాబోయే రోజుల్లో ఎలాంటి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఎన్టీఆర్ పట్ల ఉంది అనేది ఇవాళ చాలా మంది కొంత అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద కొంత ఈ తలనొప్పి మొత్తం చంద్రబాబుకు పార్టీ వ్యవహారంలో ఎన్నికల నాటికి తగిలే అవకాశం ఉందని కూడా కొంత గెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఈ ఎన్టీఆర్ టీడీపీ కార్యకర్తల గొడవ ఖచ్చితంగా టీడీపీ పార్టీకి ఎన్నికల్లో డ్యామేజ్ జరుగుతుందా, జరగదా? మీ రాజకీయ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #యూ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి.